సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి పార్టీ నేతలంతా హాజరయ్యారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించాల్సిన మహానాడుపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే గత ఏడాది ఎన్నికల షెడ్యూల్ కారణంగా మహానాడు నిర్వహించలేకపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున భారీగా నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే పహల్గాంలో ఉగ్రదాడి, దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మహానాడును 3 రోజులు నిర్వహించాలా లేక 2 రోజులకే కుదించాలా అన్న అంశంపై పొలిట్ బ్యూరో తుది నిర్ణయం తీసుకొనుంది. అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణంలో సంస్కరణలు చేపట్టాలని పార్టీ నేతలు కోరుతుండటంతో దీనిపైన పొలిట్ బ్యూరో చర్చించనుంది. అలాగే వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులపై పెట్టిన కేసుల ఎత్తివేత అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రజా దర్బార్లో ప్రజా సమస్యల పరిష్కారం పైన పొలిట్ బ్యూరోలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చిస్తున్నారు? మరి మహానాడు 3 రోజులు నిర్వహిస్తారా, 2 రోజులు నిర్వహించబోతున్నారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? మహానాడును 3 రోజులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అన్న అనుమానం కలిగింది. పార్టీ కూడా ఒకవేళ యుద్ధం కొనసాగితే మాత్రం చైనా ఇండియాకి పాకిస్తాన్ ఇండియాకి మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధం కొనసాగితే మాత్రం ఖచ్చితంగా రద్దు చేయాలన్న ఆలోచన కూడా ఉంది. ఒకవేళ యుద్ధం తగ్గిన తర్వాత కూడా పరిస్థితులు అలానే ఉంటే, కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటే మాత్రం 1-2 రోజులకు మాత్రమే కుదించాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం యుద్ధం పూర్తిగా ఆగిపోవడం, ఎలాంటి ఉద్రిక్తతలు లేకపోవడంతో 3 రోజులు చేయాలని నిర్ణయించారు. 27, 28, 29 తేదీల్లో మహానాడు జరగబోతుంది. 28వ తేదీ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగేబోయే మహానాడుకు సంబంధించి ముందు ఒక రోజు, ఆ తర్వాత ఒక రోజు, 3 రోజుల పాటు పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే పార్టీ చాలా క్రియాశీలకంగా ఉన్న నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వసారి పనిచేస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా, పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు లేని విధంగా పోటీ చేసిన 144 స్థానాల్లో 135 స్థానాల్లో గెలిచింది. దాదాపుగా భారీ విజయం. ఇంత విజయం భవిష్యత్తులో కూడా ఊహించలేం. సో అంతటి విజయాన్ని సాధించిన నేపథ్యం. అదే సమయంలో సభ్యత్వ పరంగా కూడా చూస్తే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత సభ్యత్వం, 1 కోటికి పైగా క్రియాశీలక సభ్యత్వంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సో ఇట్లాంటి ఇంత కీలకమైన పరిస్థితుల్లో పండుగ వాతావరణంలో దీన్ని చేయాలని నిర్ణయించారు. 3 రోజుల పాటు జరగనున్న మహానాడుకు సంబంధించి చాలా కీలకమైన చర్చ జరుగుతుంది. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ జరగబోతుంది. 27వ తేదీన ప్రధానంగా ఇప్పటి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం మీద, పార్టీ ఆవిర్భావం నుంచి ఎలా అయితే ఎవాల్యుయేట్ అయిందో దానికి సంబంధించిన చర్చ జరగబోతుంది. 28వ తేదీన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మొదటి నుంచి, పార్టీ స్థాపించినప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పులకి కారణమైందో చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. అదే సమయంలో 29వ తేదీ మాత్రం తీర్మానాలకు సంబంధించి అలాగే భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపుగా 7 లక్షల మందిని ఆ సభకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కీలకమైన ప్రకటన, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కూడా చాలా కీలకమైన ప్రకటన చేసే విధంగా ఆ తీర్మానాలపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. పార్టీ అధినేత స్వయంగా అదే సమయంలో పార్టీకి సంబంధించిన సంస్థాగత వ్యవహారాల్లో కొన్ని సంస్కరణలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రధానంగా 3 టర్ములు ఏదైనా రాష్ట్ర కమిటీలు కావచ్చు, జిల్లా కమిటీలు కావచ్చు, ఒకే పదవిని 3 సార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి ఇప్పటికే లోకేష్ ఒక ప్రతిపాదన తెచ్చారు. తాను స్వయంగా అందుకు ముందుంటానని, జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3వసారి నిర్వహిస్తున్న తన పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన నేపథ్యంతో సో పాలిట్ బ్యూరోలో కూడా చాలామంది సీనియర్లు అందరూ ఉన్న నేపథ్యంలో పాలిట్ బ్యూరోకి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత రాష్ట్ర, జిల్లా కమిటీలకు సంబంధించి కావచ్చు, అలాగే మహానాడు, మినీ మహానాడు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడులు, ఇట్లాంటి చాలా క్రియాశీలక అంశాల మీద అయితే సమావేశం జరుగుతుంది. వాటికి సంబంధించిన వివరాలు మళ్ళీ పూర్తి స్థాయిలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం.